డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 7th క్లాస్ మ్యాథమెటిక్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి చెప్పడం జరుగుతుంది. లైన్స్ అండ్ యాంగిల్స్ మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్ చెప్పుకునే ముందుగా ఫస్ట్ ఎక్సర్సైజ్కి మీరు ఖచ్చితంగా వాట్ ఈస్ ద పాయింట్, వాట్ ఈస్ ద లైన్, వాట్ ఈస్ ద లైన్ సెగ్మెంట్, వాట్ ఈస్ ద రే, వాట్ ఈస్ ద యాంగిల్, వాట్ ఈస్ ద యాంగిల్ వచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ యాంగిల్స్, వీటి గురించి ఒక ఐడియా ఉండి ఇంకా మరి అడ్జసెంట్ యాంగిల్స్, లీనియర్ పెయిర్స్ అండ్ ఆల్సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఇవిగైనా మీరు ఈ కాన్సెప్ట్ పూర్తిగా అవగాహన ఉంటే సప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ తెలిస్తే ఈజీగా మనము చాప్టర్ చాలా సులభంగా చేయొచ్చు. సో బేసిక్ కాన్సెప్ట్ చెప్తాను. ఆ చెప్పిన తర్వాత మన టెక్స్ట్ బుక్లోని ప్రతి అంశం మీకు చూపించడం జరుగుతుంది. ఆ టెక్స్ట్ బుక్లో ఉండే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ముందుండే కాన్సెప్ట్ కూడా ఒకసారి చూపిస్తూ ప్రైజెస్లు కూడా మనం చేసుకుందాము. సో మన ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. మనం ఈ లైన్స్ అండ్ యాంగిల్స్లో కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ 6th క్లాస్లో ఉంది కాబట్టి 6th క్లాస్కి అనుబంధంగా 7th క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి మనం రీకాల్ చేసుకున్నట్లయితే చాలా సులభంగా ప్రతి అంశం కూడా మీరు చేయవచ్చు. డాట్ అనేది ఒక పెన్సిల్తో మనం పెడితే దీన్ని డాట్ అంటాము. ఒక్కోసారి ఈ డాట్ ఇన్విజిబుల్ అంటే కనపడినంత చిన్నదిగా కూడా ఉంటుంది. సో దీనికి మనము పాయింట్ అంటాం. దీన్ని మన జామెట్రికల్ ఏమంటామంటే పాయింట్ అంటాము. ఈ పాయింట్ వచ్చేసి ప్లేన్ లో ఉంటుంది. పాయింట్ ఏ అని రాసామనుకోండి, సో దీన్ని పాయింట్ ఏ అని చదువుతాము. సో పాయింట్ అనే దానికి ఏ మార్క్ ఆఫ్ పొజిషన్. సో ఇట్ హ్యాస్ నో లెంత్, నో బ్రెడ్త్ అండ్ ఆల్సో నో థిక్నెస్. సో దీన్ని క్యాపిటల్ లెటర్స్ తో మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ హ్యాస్ నో థిక్నెస్, నో సైజ్, ఇట్ హ్యాస్ నో డైమెన్షన్స్. పాయింట్కి డైమెన్షన్స్ లేవు, లెంత్ లేదు, థిక్నెస్ లేదు, బ్రెడ్త్ లేదు, హైట్ లేదు, ఏవి లేవు. ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ చూపిస్తాము. పెన్సిల్ మనం ఎంత చిన్నదైతే అంత చిన్న డాట్ ఉంటుంది. ఒక్కోసారి డాట్ కనపడకుండా కూడా పోవచ్చు. సో కనపడినంత అంటే చాలా చిన్న డాట్లు ఉంటాయి. పెద్ద మన ఇష్టం, మన డాట్ ఏ విధంగానైనా డాట్ పెట్టుకోవచ్చు. సో చూడండి ఒకసారి. నెక్స్ట్ మనకి లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అంటే 2 పాయింట్స్ మనం తీసుకొని ఈ 2 పాయింట్స్ మనం కలిపితే ఇది లైన్ సెగ్మెంట్ అవుతుంది. సో ఈ లైన్ సెగ్మెంట్ వచ్చేసి మీకు 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఏ అనే పాయింట్ ఒకటి ఉంది, ఇక్కడ బి అనే పాయింట్ ఉంది. సో ఇవి రెండు కూడా ఎండ్ పాయింట్స్ చివరి ఉంటాయి. సో ఈ 2 పాయింట్ల మధ్య ఉండే ఇన్ఫినిటివ్ ఆఫ్ అంటే ఇక్కడ ఈ రెండింటి పాయింట్ల మధ్యలో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్. సో మనకి ఒకసారి డెఫినేషన్ చూడండి. లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ లైన్. సో లైన్ అనేది ఇలా వెళ్తూ ఉంది, మీకు ఐడియా ఉంటుంది ఈ లైన్ మీద. ఈ లైన్లో ఒక పార్ట్ కూడా తీసుకోవచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మన చూడండి, ద లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్, ఇట్ హ్యాస్ లెంత్ ఉంటుంది. అంటే 2 ఎండ్ పాయింట్స్, 2 పాయింట్ల మధ్యలో సెట్ ఆఫ్ పాయింట్స్ ను మనము లైన్ సెగ్మెంట్ అంటాము. ఈ లైన్ సెగ్మెంట్ ఏబి లైన్ సెగ్మెంట్ అని అంటాము, లేదా ఇటు నుంచి చూస్తే బిఏ లైన్ సెగ్మెంట్. సో ఈ విధంగా లైన్ సెగ్మెంట్ ఇవి రెండు కూడా ఎండ్ పాయింట్స్, ఇవి రెండు కూడా ఎండ్ పాయింట్స్. సో ఈ బిఏ ఎండ్ పాయింట్స్, ఏబి అంటే సేమ్ డిటో. ఈ లైన్ సెగ్మెంట్ ను ఏబి లైన్ సెగ్మెంట్ ఆర్ బిఏ లైన్ సెగ్మెంట్ అని అంటాము. సో ఇక్కడ చూడండి, రెండు సమానమే. సో మన ఎడ్జ్ ఆఫ్ బాక్స్, ఎడ్జ్ ఆఫ్ పోస్ట్ కార్డు, సో ఎడ్జ్ ఆఫ్ మన ప్యానల్ బోర్డు కూడా ఎడ్జ్ కూడా ఒక లైన్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ నో థిక్ లైన్ సెగ్మెంట్. సో లైన్ సెగ్మెంట్ కి నో థిక్నెస్ ఉంటుంది, డెఫినెట్ లెంత్ ఉంటుంది, ఇన్ఫినిట్ ఆఫ్ పాయింట్స్ కూడా ఉంటుంది. మీకు పాయింట్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, లైన్ హ్యాస్ ఏ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటుంది. అలాగే లైన్ సెగ్మెంట్ కూడా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటుంది. అంటే పాయింట్స్ చిన్నగా వెళ్ళిపోయినప్పుడు ఆ పాయింట్ లెక్కలేదు కాబట్టి ఇన్ఫినిట్ అంటున్నాము. దట్స్ ఆల్. నెక్స్ట్, ఇట్ కెన్ బి మెజర్డ్. మన డెఫినెట్ లెంత్ ఉంటుంది. సో ఈ లెంత్ వచ్చేసి పారలాక్స్ ఎర్రర్ రాకుండా అంటే ఖచ్చితంగా మనము ఏ డివైడెడ్ తోనో కాకుండా ఓన్లీ స్కేల్తో మనం కరెక్ట్గా మనం
కొలిసినట్టయితే పారలాక్స్ ఎర్రర్ రాదు. దట్స్ ఆల్. నెక్స్ట్ చూడండి, రే లైన్ సెగ్మెంట్. ఒక లైన్ సెగ్మెంట్ మనం తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఈ లైన్ సెగ్మెంట్ ని వన్ సైడ్ ఎక్స్టెండ్ చేసినట్లయితే రే అవుతుంది. మీరు జాగ్రత్త చూడండి, టార్చ్ లైట్ నుంచి మనం వేసినప్పుడు కూడా లైన్ సెగ్మెంట్ మన రే వస్తుంది. అలాగే సన్ నుంచి కూడా రేస్ వస్తాయి. చూడండి, సన్ ఇలా ఉందంటే ఇట రేస్ వస్తూ ఉంటాయి, మీరు గమనించండి. మన టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది, అవి నేను చూపిస్తాను ఒకసారి. ఇలా రే. సో రే హ్యాజ్ ఏ వన్ ఎండ్ పాయింట్. సో దట్ ఈస్ కాల్డ్ ఇనిషియల్ పాయింట్ ఆర్ స్టార్టింగ్ పాయింట్. రే చూడండి, రే ఏబి లైన్ సెగ్మెంట్ లో ఫ్రమ్ ఏ టు బి సైడ్ కి ఎక్స్టెండెడ్ ఎండ్లెస్లీ, అంటే ఆకుండా అనంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్నే రే అంటాము. చూడండి ఒకసారి, ఏ లైన్ సెగ్మెంట్ ఎక్స్టెండెడ్ endlessly in one direction is called ray. So the line segment AB extended endlessly in the direction from A to B is a ray denoted by AB ray is called ray AB అని చదువుతాం దాన్ని మనం. సార్ చూసుకోండి ఒకసారి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు సపోజ్ ఇది ఏ, ఇది బి. ఇప్పుడు డైరెక్షన్ వచ్చేసి ఫ్రమ్ బి టు ఏ మనము ఎండ్లెస్ డైరెక్షన్ చేస్తే దాన్ని ఏమంటామంటే బిఏ రే అంటాం. సో దాన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. ఏ విధంగా చూడండి, బిఏ రాసి ఇలా రాసుకున్నాం కదా. సో దీన్ని ఏబి రాసామనుకోండి, సపోజ్ అటు నుంచి వచ్చింది బి నుంచి ఏకి, ఇలా కూడా రాసుకోవచ్చు. చూసుకోండి ఒకసారి. అంటే ఇక్కడ ఉండేది ఇనిషియల్ పాయింట్ ఆర్ స్టార్టింగ్ పాయింట్. సో ఈ విధంగా ఉంటుంది, మీరు గమనించుకోండి ఒకసారి. ఎండ్లెస్ డైరెక్షన్ లో ఉంటుంది. రే కంటైన్స్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఎందుకంటే ఆకుండా వెళ్ళిపోతుంది కదా ఏ డైరెక్షన్ అయినా. కానీ ఏబి రే బిఏ రే మాత్రం ఈక్వల్ కాదు. చూడండి, ఇక్కడ ఇనిషియల్ పాయింట్ ఏంటి ఏ, ఇక్కడ ఇనిషియల్ పాయింట్ బి. ఇవి రెండు మాత్రం ఈక్వల్ కాదు. దట్స్ ఆల్. ఏ లైన్ సెగ్మెంట్ ఎక్స్టెండెడ్ ఎండ్లెస్లీ ఇన్ బోత్ డైరెక్షన్, బోత్ సైడ్స్. అంటే టూ సైడ్స్ లో ఇక్కడ గమనించండి, ఏ బి ఈ రెండు లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ రెండు డైరెక్షన్ లో కూడా మనం ఎండ్లెస్ గా మనం ఎక్స్టెండ్ చేసినట్లయితే అది లైన్ అవుతుంది. ఈ లైన్ వచ్చేసి ఏబి లైన్ అయినా, సో బిఏ లైన్ అయినా రెండు ఒకటే. సో మీకు రాశాను, ఏ లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద లైన్ ఫస్ట్ చెప్పాను నేను. సో ఇట్ హ్యాస్ ఏ ఇన్ఫినిట్ లెంత్ మనం కొలవలేము, కానీ ఇది నో థిక్నెస్ లేదు దీనికి. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ పాసిబుల్ ఫ్రమ్ గివెన్ పాయింట్స్ సచ్ దట్ నో 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే ఒక 3 పాయింట్స్ మనం తీసుకుని ఒకే లైన్ మీద ఉంటే దాన్ని కొలీనియర్ అంటాము. అలా కాకుండా ఈ 3 పాయింట్స్ ఒకే లైన్ పైన లేకపోతే నాన్ కొలీనియర్ అంటాము. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, నాన్ కొలీనియర్ పాయింట్స్ వచ్చేసి నో 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. అంటే నాన్ కొలీనియర్ పాయింట్స్ ఎన్ని ఒక సపోజ్ ఎన్ పాయింట్స్ ఇచ్చినట్లయితే ఎన్ని లైన్ సెగ్మెంట్లు గీయగలము, n × n-1/2. సో ఉదాహరణకి 4 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. 4 పాయింట్స్. సో any 3 points are collinear, not collinear. Any 3 points are not collinear. సో ఆ టైంలో ఈ సందర్భంలో ఎన్ని లైన్ సెగ్మెంట్లు గీయొచ్చు అంటే, సపోజ్ చూడండి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, 6 వస్తుంది చూసుకోండి. ఇలా కాకుండా మనం ఏం చేస్తాం, ఇక్కడ 4 పాయింట్స్ కదా, n బదులు 4 రాసి ఇక్కడ n బదులు 4 - 1/2. That is equal to 4 × 3/2. 2 1 ja 2 2 ja 2 3 ja 6 లైన్ సెగ్మెంట్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఇది ఫార్ములా. నెక్స్ట్, యాంగిల్. An angle is the union of 2 different rays having the same initial point. సో రే అంటే మీకు తెలుసు. సో ఇక్కడ ఇది వచ్చేసి ఒక రే, ఓఏ రే. సో ఓఏ రేని ఓబి రే, 2 రే, ఇంకో రే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ జాగ్రత్త గమనించండి,
ఓఏ రే ఓబి రే రెండింటికి ఇనిషియల్ పాయింట్ ఓ. సో ఇక్కడ మనకి యాంగిల్ ఏర్పడింది. సో మనకి ఇంకో విషయం ఏంటంటే మనం సపోజ్ ఇక్కడ ఒక పెన్ను అనుకోండి, ఈ పెన్నును మనం తిప్పితే రొటేషన్ చేసినట్లయితే చూసుకోండి ఒకసారి. రొటేషన్ చేసినట్లయితే అప్పుడు ఓ ఏ ఇనిషియల్ రే అవుతుంది, దిస్ ఈజ్ ఏ ఫైనల్ రే అవుతుంది. ఇవి రెండింటి మధ్య అమౌంట్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉంటుంది, ఇదిగో ఇక్కడ దిస్ ఈజ్ ఏ యాంగిల్. అమౌంట్ ఆఫ్ రొటేషన్ ఈజ్ కాల్డ్ యాంగిల్. సో ఇక్కడ చూడండి. సో దీన్ని మనం ఏమని చూపిస్తామంటే 3 క్యాపిటల్ లెటర్స్ తో చూపించడం జరుగుతుంది. చూడండి, ఏఓబి యాంగిల్ ఏఓబి, ఇక్కడ చూడండి యాంగిల్ ఏఓబి ఆర్ యాంగిల్ బిఓఏ ఆర్ ఓ. ఈ విధంగా మనము యాంగిల్ చూపించడం జరుగుతుంది. యాంగిల్ ఈ విధంగా మనం చదువుతాం. దీన్ని ఏమని చదువుతాము? వీ కెన్ రీడ్ యాంగిల్ ఏఓబి, దిస్ కెన్ రీడ్ యాంగిల్ బిఓఏ. మిడిల్లో ఉన్నది మనకి వర్టెక్స్, దిస్ ఈజ్ ఏ వర్టెక్స్. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ యొక్క యాంగిల్కి యాంగిల్ ఏఓబికి మీరు గమనించండి, ఓ ఈజ్ ఏ వర్టెక్స్. సో ఓఏ రే అండ్ ఓబి రే, ఇవి రెండు కూడా యాంగిల్ యొక్క ఆర్మ్స్ ఆఫ్ యాంగిల్ ఆర్ సైడ్స్ ఆఫ్ యాంగిల్ అని అంటాము. మ్యాటర్ మొత్తం రాసి పెట్టా మీకు సులభంగా అర్థం కావడం కోసము. ఒకసారి మ్యాటర్ నీట్గా రాసి పెట్టా. ఓకే రైట్. ఒక్కోసారి స్మాల్ లెటర్లతో కూడా యాంగిల్ 1 అని కానీ యాంగిల్ ఏ అని కానీ మనం డినోట్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్. మ్యాటర్ ఎందుకు రాసి పెట్టానంటే మీకు సులభంగా ఉండటం కోసం, మీరు చదువుకోవడం కోసం మ్యాటర్ రాసి పెట్టా. నేను ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కాన్సెప్ట్ మీకు బాగా అర్థమయ్యేటట్టే చెప్పడం జరుగుతుంది. రైట్. ఇక్కడ యాంగిల్ చూడండి, జాగ్రత్త చూడండి, యాంగిల్ ఏఓబి, యాంగిల్ ఏఓబి. సో యాంగిల్ ఏఓబి ఇలా మీరు గమనించండి, ఇక్కడ పాయింట్ పి ఉంది కదా, ఎక్కడ ఉంది? ఓఏ ఆర్మ్ మీద ఉంది, ఓఏ సైడ్ మీద, యాంగిల్ యొక్క ఓఏ సైడ్ పై ఉంది. చూడండి, ఇక్కడ ఓఏ ఒక సైడ్ ఆర్ హామ్, ఓబి రే సైడ్ ఆర్ హామ్. సో ఓ ఈజ్ ఏ వర్టెక్స్. వర్టెక్స్ అంటే ఓఏ ఓబిలకి ఇనిషియల్ పాయింట్ ఏంటంటే ఓ. సో ఇక్కడ చూడండి, ఈ పి అనేది ఓఏ ఆర్మ్ అంటే యాంగిల్ యొక్క సైడ్ పై ఉంది. సో దిస్ ఈజ్ పి బిలాంగ్స్ టు యాంగిల్ ఏఓబి. పి బిలాంగ్స్ టు పాయింట్, పి బిలాంగ్స్ టు యాంగిల్ ఏఓబి. నెక్స్ట్ చూడండి, ఇదే రాసి పెట్టాను, చూసుకోండి ఒకసారి. లైన్ ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా ఉన్నా, ఇక్కడ దీనిపై ఉన్నా కూడా దట్ ఈజ్ మనం దాన్ని ఏమంటామంటే ఈ యొక్క ఆర్మ్స్ మీద ఉంటే, వర్టెక్స్ మీద తప్పగా ఆర్మ్స్ మీద ఎక్కడ ఉన్నా కూడా మనము అది బిలాంగ్స్ టు యాంగిల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇనిషియల్, లోపల ఇంటీరియర్, ఇదంతా గమనించుకోండి ఒకసారి. ఇంటీరియర్ లో క్యూ ఉంది, పాయింట్ క్యూ బిలాంగ్స్ టు ఇంటీరియర్ ఆఫ్ ది యాంగిల్, పాయింట్ బిలాంగ్స్ టు ఇంటీరియర్ ఆఫ్ యర్ యాంగిల్. నెక్స్ట్ ఆర్ ఈజ్ అవుట్ సైడ్, బయట సైడ్ ఉంది అంటే ఎక్స్టీరియర్. సో ఆ పాయింట్ ఆర్ బిలాంగ్స్ టు ఎక్స్టీరియర్ ఆఫ్ యాంగిల్ ఏఓబి. సో చూసుకోండి. సో ఈ యాంగిల్ కి మన యూనిట్ ఏంటంటే ఒక రైట్ యాంగిల్ అంటే 90 degrees. రైట్ యాంగిల్ ని మనము 90 parts చేసి ఒక పార్ట్ తీసుకున్నట్లయితే దట్ ఈజ్ 1 degree. 1 degree అనేది దీనికి ఈ యొక్క మనం నెక్స్ట్ వీక్ తర్వాత వస్తాయి, ఎటువంటి ఉన్నాయో రేడియన్, మానం అవన్నీ కూడా తర్వాత వస్తాయి. ఓకే రైట్. ఫస్ట్ మనకి డిగ్రీ నేర్చుకోండి. సో 1 degree ఈజ్ ఈక్వల్ 60 minutes ఇలా రాస్తాం. 1 minute ఈజ్ ఈక్వల్ 60 seconds. ఈ విధంగా కూడా మనము చూపించడం జరుగుతుంది. దట్స్ ఆల్. నెక్స్ట్
మనకి టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. ఈ కాన్సెప్ట్ కొంచెం వివరంగా అర్థమయ్యేటట్టు చెప్దామనే ప్రయత్నం చేస్తా ఉన్నాను. చూడండి, ఇక్కడ ఈ పీక్యూ లైను, నెక్స్ట్ ఆర్ఎస్ లైను, పీక్యూ లైను, ఆర్ఎస్ లైను, మీరు జాగ్రత్త చూడండి. ఈ రెండు లైన్లు ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. అంటే పీక్యూ లైన్స్, పీక్యూ లైన్ అండ్ ఆర్ఎస్ లైన్ ఇంటర్సెక్ట్ ఎట్ ఓ. అంటే పీక్యూకి ఆర్ఎస్ కి కామన్ పాయింట్ ఏంటి? ఓ. సో ఇక్కడ లైన్, ఈ టూ లైన్స్ తో 4 యాంగిల్స్ ఏర్పడ్డాయి. మీరు గమనించండి ఒకసారిగా. సో ఫస్ట్ యాంగిల్ ఇదిగో చూడండి ఒకసారి. ఫస్ట్ యాంగిల్ ఇక్కడ రాశా. సో ఈ యాంగిల్ మనం ఎలా చూపిస్తామో చూద్దాం ఒకసారి. ఇదిగో ఇక్కడ పిఓ రే అనుకోండి, ఇక్కడ ఓపి రే, ఓపి రే, ఓఎస్ రే. ఇవి రెండుకి ఇనిషియల్ పాయింట్ ఏంటి? ఓ. సో ఈ ఓ దగ్గర మనకి యాంగిల్ ఏర్పడింది. సో ఓ ఈజ్ ఎ వర్టెక్స్ యాంగిల్ పిఓఎస్ ఆర్ యాంగిల్ ఎస్ఓపి యాంగిల్. ఆర్ యు అండర్స్టాండ్? ఓకే, ఈ విధంగా మనము ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఓపి రే, ఓఆర్ రే, ఈ రెండింటికి కామన్ పాయింట్ వచ్చేసి ఓ. సో ఇక్కడ కూడా యాంగిల్ ఏర్పడింది. దాన్ని ఏమంటాము? యాంగిల్ పిఓఆర్ ఆర్ఓపి. సో యాంగిల్ ఆర్ఓపి ఆర్ యాంగిల్ ఆర్ఓపి, యాంగిల్ పిఓఆర్. నెక్స్ట్ ఇదే విధంగా ఇక్కడ కూడా చూడండి, ఈ టూ లైన్స్ ఇక్కడ చూడండి, ఓఆర్ ఓక్యూ, ఓఆర్ రే, ఓక్యూ రే. ఇవి రెండు కూడా ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అని ఇక్కడ వచ్చేసి దీన్ని ఏమంటాము? యాంగిల్ ఆర్ఓక్యూ లేదా క్యూఓఆర్. చూడండి, ఇక్కడ ఇటు నుంచి ఇటైనా పర్వాలేదు, ఇటు నుంచి మిడిల్లో మాత్రం వర్టెక్స్ ఉండాలి, మిడిల్లో వర్టెక్స్ ఉండాలి. ఇదే విధంగా చూడండి, ఓక్యూ ఓఎస్. సో క్యూఓఎస్ ఎస్ఓక్యూ అనేది ఒక యాంగిల్ ఏర్పడింది. 4 యాంగిల్స్ ఏర్పడేవి. ఏబి లైన్ సెగ్మెంట్, నెక్స్ట్ ఏసీ లైన్ సెగ్మెంట్ ఇంటర్సెక్ట్ ఎట్ ఈ లైన్ సెగ్మెంట్ ఇంటర్సెక్ట్ ఏ దగ్గర ఇంటర్సెక్ట్ అని. సో టు ఫార్మ్ ఏ యాంగిల్ ఈ బిఏసి ఆర్ సిఏబి. చూడండి, నెక్స్ట్ ఏబి లైను, బీసీ లైన్, ఏబి లైన్ సెగ్మెంట్, బీసీ లైన్ సెగ్మెంట్ ఇంటర్సెక్ట్ అట్ బి. సో ఇక్కడ బి ఈజ్ ఎ వర్టెక్స్. అప్పుడు యాంగిల్ వచ్చేసి యాంగిల్ ఏబిసి ఆర్ సిబిఏ. చూడండి, నెక్స్ట్ మీరు చూడండి, బీసీ అండ్ సిఏ లైన్ సెగ్మెంట్ ఇంటర్సెక్ట్ అట్ సి టు ఫార్మ్ ఏ యాంగిల్ బీసీఏ ఆర్ ఏసీబి. ఇవి మనకి టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. 2 బొమ్మలు కూడా. ఈ 2 బొమ్మల గురించి మీకు కొంచెం ఐడియా కోసమని నీట్ గా రాయడం జరిగింది. ఈ విధంగా ప్రతిదీ రాసుకోవచ్చు. ఏబి అండ్ ఏసీ లైన్ సెగ్మెంట్ ఇంటర్సెక్ట్ అట్ ఏ టు ఫార్మ్ ఏ యాంగిల్. ఈ విధంగా మనం రాసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఒకసారి రొటేషన్ కోసం అక్యూట్ యాంగిల్ అంటే మీరు గమనించండి, అంటే 90 degrees కంటే లెస్ దాన్ ఉంటుంది, 0 కంటే పెద్దగా ఉంటుంది యాంగిల్. సో 0 కంటే పెద్దది, 90 కంటే చిన్నది. నెక్స్ట్ రైట్ యాంగిల్ అంటే 90 degrees. అబ్ట్యూజ్ యాంగిల్ 90 కంటే పెద్దది, అంటే 90 అంటే చక్కగా ఉంటుంది. ఇలా వెళ్ళిపోతుంది. చూసుకోండి ఒకసారి. యాంగిల్ వచ్చేసి తీటా వచ్చేసి 90 కంటే పెద్దది, 180 కంటే చిన్నది. థాట్స్ ఆఫ్. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees.
ఇక్కడికైనా ఇంకొక ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్ కనుక రెండు మొత్తం పేరు వచ్చేసి లీనియర్ పేరు అవుతుంది. అవి నెక్స్ట్ ఏమంటే చెప్తాను. రిఫ్లెక్స్ యాంగిల్ డిగ్రీస్ కంటే పెద్దది, 360 డిగ్రీస్ కంటే చిన్నది. సో ఈ విధంగా ఉంటుంది రిఫ్లెక్స్ యాంగిల్, గుర్తుపెట్టుకోండి ఇలా. నెక్స్ట్ కంప్లీట్ యాంగిల్ అంటే ఫుల్ రొటేషన్, ఒక రొటేషన్ ఇలా తిరిగింది అనుకోండి, ఇక్కడి నుంచి ఇలా తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే పూర్తిగా వచ్చేసే 360 డిగ్రీస్. సో ఇక్కడ ఇనీషియల్ రే ఎక్కడ ఉందో అక్కడే ఉందనుకోండి, దట్ ఈజ్ 0 డిగ్రీస్, 0 యాంగిల్. ఓకే, రైట్. నెక్స్ట్ adjacent angles. Two angles in a plane are said to be adjacent angles if they have common vertex, common side, their interiors do not have a common point. So ఇక్కడ మీరు జాగ్రత్త, ఒక యాంగిల్ అనుకోండి, ఓ ఏ బి సి, ఓఏ ఓబి ఓసి రేస్ మనము ఓ కోఇనిషియల్ పాయింట్ అంటే కోఇనిషియల్ రేస్ అంటాం వీటిని. ఈ కోఇనిషియల్ రేస్ లో అంటే కోఇనిషియల్ రే అంటే ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాయి రేస్ అన్ని కూడా, అక్కడ ఓ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇవి కోఇనిషియల్ రేస్ అయినవి. ఇవి యాంగిల్స్ ఫార్మ్ చేసే, ఒకసారి చూడండి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్. మన యాంగిల్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనము యాంగిల్ రాసే విధానం ఏంటి? యాంగిల్ ఏఓబి, యాంగిల్ బిఓసి, ఇవి రెండు కూడా మనం అడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్తున్నాం. ఒకసారి చూద్దాం. అంటే మనకి మీరు జాగ్రత్తగా గమనించండి, యాంగిల్ ఏఓబిలో ఆర్మ్స్ రాస్తున్నా. ఆర్మ్స్ వచ్చేసి ఓఏ రే అంటే ఆర్మ్ ఆర్ సైడ్, నెక్స్ట్ వచ్చేసి ఓబి రే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాంగిల్ బిఓసి యొక్క హార్మ్స్ రాస్తాం. బిఓసి అంటే ఓబి రే, నెక్స్ట్ ఓసి రే. సో ఇందులో కామన్ గా ఉండేది ఏంటి? ఓబి రే, ఓబి రే. వర్టెక్స్ అంటే యాంగిల్ ఏఓబి యొక్క వర్టెక్స్ అంటే ఇనిషియల్ పాయింట్ ఓనే కదా. ఇక్కడ యాంగిల్ బిఓసి యొక్క వర్టెక్స్ ఓ. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది? యాంగిల్ ఏఓబి, యాంగిల్ బిఓసి ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్. బట్ అయితే ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా విషయం చెప్తాను, ఈ కాన్సెప్ట్ అవగాహన చేసుకుని కొంచెం. ఇదిగో దీని ఇంటీరియర్ ఇది, యాంగిల్ ఏఓబి ఇంటీరియర్ ఇది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇంటీరియర్ వచ్చేసి చూడండి. ఇవి రెండు ఎక్కడైనా కలుస్తున్నాయా అంటే ఎక్కడ కూడా కామన్ పాయింట్లు ఎక్కడ ఉండవు. అంటే ఈ బ్లాక్ ఉండే వాటికి వీటికి అంటే ఇవి రెండింటికి కూడా కామన్ పాయింట్స్ లేవు. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మనకి కామన్ ఆర్మ్ ఉంది, కామన్ వర్టెక్స్ ఉంది, దేర్ ఇంటీరియర్స్ డు నాట్ హ్యావ్ ఏ కామన్ పాయింట్, ఒక కామన్ పాయింట్ కూడా లేదు. సో అప్పుడు యాంగిల్ ఏఓబి, యాంగిల్ బిఓసి మాత్రం ఏమవుతున్నాయి? అడ్జసెంట్ యాంగిల్స్ అవుతున్నాయి. అలా కాకుండా మనము ఇప్పుడు ఇంకో సులభంగా రివర్స్ లో తీసుకుందాం. ఏఓసి, ఏఓబి టూ యాంగిల్స్ మనం తీసుకోవడం జరిగింది. ఏఓసి అండ్ ఏఓబి. సో ఆర్మ్స్ రాస్తున్నాను నేను. ఏఓసి ఆర్మ్స్ వచ్చేసి ఓఏ ఓసి, ఏఓబి యొక్క ఆర్మ్స్ ఓఏ ఓబి, కామన్ వచ్చేసి ఓఏ ఉంది. సో కామన్ వర్టెక్స్ ఓ ఉంది. బట్ అయితే ఇక్కడ ఇంటీరియర్ ఒకసారి చూద్దాం, మనం ఇంటీరియర్ చూద్దాం ఒకసారి. ఏఓసి అంటే ఏఓసి అంటే ఇది మొత్తం. సో ఇది మొత్తం కూడా ఇంటీరియర్ అవుతుంది. చూడండి ఒకసారి. నెక్స్ట్ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఏఓబి, యాంగిల్ ఏఓబి అంటే ఇది చూడండి, ఇక్కడ కామన్ ఇంటీరియర్ ఉంది. సో యాంగిల్ ఏఓసి అండ్ ఏఓబి ఆర్ నాట్ అడ్జసెంట్ యాంగిల్స్. నెక్స్ట్ ఇదే విధంగా ఇక్కడ చూడండి,
ఇక్కడ ఓ అనుకోండి, ఏ బి సి డి. ఇక్కడ యాంగిల్ ఏఓబి, యాంగిల్ బిడిసి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ యాంగిల్ ఏఓబికి ఆర్మ్స్ వచ్చేసి ఓఏదే అండ్ ఓబిదే. ఇక్కడ వచ్చేసి డిబి రే, డిసి రే. ఇక్కడ వచ్చేసి కామన్ సైడే లేదు, గమనించండి. సో కామన్ సైడ్ లేదు కాబట్టి దాని గురించి ఆలోచన అవసరం లేదు. కామన్ సైడ్ లేదు, కామన్ వర్టెక్స్ లేదు, దట్స్ ఆల్. ఇక్కడ ఓకి డికి తేడా తెలుసుకోండి. నేను ఇక్కడ డి కొంచెం చూడండి ఒకసారి. అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ లీనియర్ పెయిర్ యాంగిల్స్. ఫిగర్ చూడండి, కింద ఫిగర్ ని చూడండి. పిక్యూఎస్, పిక్యూఎస్, యాంగిల్ ఆర్క్యూఎస్, ఆర్క్యూఎస్. సో ఈ రెండు కూడా అడ్జసెంట్ యాంగిల్స్. ఎందుకో మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూసుకోండి ఒకసారి ఏనండి. యాంగిల్ పిక్యూఎస్ లో, యాంగిల్ ఆర్క్యూఎస్ లో కామన్ సైడ్ క్యూఎస్ ఉంది, వర్టెక్స్ వచ్చేసి క్యూ ఉంది. సో అందుకని అడ్జసెంట్ యాంగిల్స్. సో క్యూపి క్యూఆర్ వచ్చేసి ఆపోజిట్ రేస్. సో సచ్ ఏ pair of adjacent angles are called linear pair. The pair of adjacent angles whose non-common arms are opposite rays. Non-common arms ఏమిటివి అంటే QP, QR. ఇవి రెండు కూడా ఆపోజిట్ రేస్ లోనే ఉన్నవి. సో ఈ లీనియర్ పెయిర్ మొత్తం 180 degrees ని ఫార్మ్ చేస్తుంది. లీనియర్ పెయిర్ ఫార్మ్స్ 180 degrees. నెక్స్ట్, టూ లైన్స్ ఏసీ అండ్ బిడి ఇంటర్సెక్ట్ అట్ ఓ దగ్గర ఇవి ఇంటర్సెక్ట్ అయినవి. సో అయితే ద యాంగిల్స్ దే హ్యావ్ కామన్ వర్టెక్స్ ఓ బట్ డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ హార్మ్స్. సచ్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ విచ్ ఆర్ ఈక్వల్. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతున్నాయి. ఒక్కసారి చూద్దాం. అంటే ఏంటి? కామన్ సైడ్ ఉండకూడదు. సపోజ్ నేను ఏమనుకున్నానంటే ఇవి రెండు కూడా ఈ విధంగా రెండు లైన్స్ కట్ అయినప్పుడు ఒక పాయింట్ దగ్గర ఈ యాంగిల్ నేను వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనుకుంటే ఎలా కుదురుతుంది చూద్దాం ఒకసారి. యాంగిల్ బిఓసి, నెక్స్ట్ యాంగిల్ బిఓఏ. మన కంటికి ఆల్రెడీ కనబడుతూ ఉంది ఈ రెండింటికి కూడా కామన్ ఆర్మ్ ఉంది అని. సో డు నాట్ హ్యావ్ కామన్ ఆర్మ్. సో ఇవి రెండు కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కావు. అలాగే ఇక్కడ ఉండే ఈ యాంగిల్, ఈ పక్కన ఈ యాంగిల్ ని చూశాను. ఈ రెండు యాంగిల్స్ మనం చూసినప్పుడైతే ఇక్కడ వచ్చేసి ఇది కామన్ పాయింట్, కామన్ హార్మ్. ఈ రెండు యాంగిల్స్ కి, ఈ యాంగిల్ కి కామన్ హార్మ్ ఉంది. సో కామన్ హార్మ్ డు నాట్ హ్యావ్ కామన్ ఆర్మ్. సో ఈ యాంగిల్ కాక ఈ యాంగిల్ ఇంకేముంది ఎదురుగా ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను చెప్తాను చూడు ఒకసారి. బిఓసి ఏఓడి, ఇందులో సైడ్స్ వచ్చేసి ఓబి అండ్ ఓసి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూద్దాం, ఇది యాంగిల్ ఏఓడి, ఓఏ ఓడి. ఓకే రైట్. ఇందులో ఎటువంటి కామన్ సైడ్స్ లేవు, కానీ కామన్ వర్టెక్స్ ఓ ఉంది. సో ఇవి రెండు, ఇది 1 అనుకున్నట్లయితే ఇటు ఇవి రెండు కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. రైట్. నెక్స్ట్ ఇది ఎక్కడ చూడండి, ఇక్కడ ఉన్నప్పుడు ఇవి చూసుకోండి ఒకసారి, అర్థమైంది మీకు. ఎందుకంటే ఈ రెండు ఈ సైడ్ వేరు. నెక్స్ట్ రంగు మారుస్తాం. చూడండి, ఈ రెండు సైడ్లు డిఫరెంట్. అంటే రెండు హార్మ్స్ డిఫరెంట్ గా, యాంగిల్ యొక్క హార్మ్స్ డిఫరెంట్ గా ఉన్నవి. ప్లస్ అవి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఇది 3, ఇది 4 అనుకుంటే ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఏ కాన్సెప్ట్ మీరు మ్యాథమెటిక్స్ లో
కొంచెం థింకింగ్ లాజికల్ గా ఉన్నట్లయితే చాలా సులభంగా మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, then they are called complementary angles. టూ యాంగిల్స్ యొక్క సమ్ వచ్చేసి 90 degrees అయితే దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ఇంకొక యాంగిల్ రావాలి అంటే ఆ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 90 రావాలి కదా. సో 90 మైనస్ ఆ యాంగిల్ రాస్తే కాంప్లిమెంటరీ యాంగిల్ అయిపోతుంది. సో ఇఫ్ ద మెజర్ ఆఫ్ an angle 60 degrees, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏం చేయాలి మనము? ద మెజర్ ఆఫ్ ఇట్స్ అంటే ఇక్కడ ఇక 60 degrees ద మెజర్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ 60 అంటే ఏం చేస్తాం? 90 మైనస్ 60 రాస్తే 30 వస్తుంది. Two angles are said to be supplementary if the sum of their measures is 180 degrees. 180 degrees కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక యాంగిల్ ఇచ్చారు, ఒక యాంగిల్ 180 degrees కావాలంటే 180 మైనస్ 20 రాయొచ్చు, లేదా 20 ప్లస్ ఎంత యాడ్ చేస్తే 180 వస్తుందో మనకు అనుకోవచ్చు. ఇదే ప్రాబ్లం ఇక్కడ చూడండి. ఇఫ్ ద మెజర్ ఆఫ్ an angle 20 degrees, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ సప్లిమెంట్ అంటే ఏం చేసాము? ద మెజర్ ఆఫ్ ద సప్లిమెంట్ ఆఫ్ 20 degrees ఈజ్ ఈక్వల్ 180 మైనస్ 20 degrees రాయటం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ 160 degrees. మీకు కాన్సెప్ట్ కొంచెం వివరంగా చెప్పడం జరిగింది. టెక్స్ట్ బుక్ లో చాలా ఈజీగా చెప్తాను. ఒకసారి చూడండి. టెక్స్ట్ బుక్ అయిపోయిన వెంటనే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఒకసారి అవసరం అనుకుంటే ఇంతవరకు వీడియో విన్నారు కాబట్టి ఆ వీడియో బాగా చదువుకొని తరువుగా చదువుకున్నాక నెక్స్ట్ వీడియో మీరు చూసినట్లయితే చాలా సులభంగా ఫాస్ట్ గా మీరు ప్రాబ్లం చేయగలరు. లైన్స్ అండ్ యాంగిల్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు.